బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. బీటెక్ విద్యార్థినికి వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు యువకులపై ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లా బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఆ విద్యార్థి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. నిందితులు అదే కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. ఏడాది నుంచి ఆశీస్ అనే విద్యార్థి వేధిస్తున్నాడని ఆరోపించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో యువకుడు ప్రవీణ్ పై ఆరోపణలు వచ్చాయి. అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థికి వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు యువకులపై ఆరోపణలు వచ్చాయి. ఇక మేడ్చల్ జిల్లా బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఆ విద్యార్థిని బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, మొత్తానికైతే నిందితులు అదే కళాశాలలో అయితే బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు కూడా అసలు ఏం జరిగింది? హలో, ఎస్ క్రాంతి. సోని, ఈ రోజు ఒక అఘాయిత్యం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి ఈ వేధింపులు ఆ అమ్మాయిని చేశారు. ఇద్దరు విద్యార్థులు కలిసి అమ్మాయిని వేధించడంతో పాటు అమ్మాయి పైన అఘాయిత్యానికి కూడా పాల్పడ్డట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం మీద అమ్మాయి తల్లి వెళ్లి బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన పోలీసులు దానిపై దర్యాప్తు చేసి ఇద్దరు విద్యార్థుల్ని పైన కేసు నమోదు చేశారు. ఆశీస్ అనే విద్యార్థి ఇప్పుడు ఆ పోలీసులు అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరో విద్యార్థి పరారైనట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే చూసినట్లయితే పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. అదే కాలేజీలో చదువుతున్న ఇద్దరు యువకులు అందులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని గత సంవత్సర కాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. వేధించడంతో పాటు అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో వీళ్ళంతా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంతో పాటు దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించడం మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఒక విద్యార్థిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశిస్ అనే విద్యార్థిని సమాచారం అందుకున్న మరో విద్యార్థి అప్రమత్తమై పరారయ్యాడు. ఇప్పుడు తను పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. తన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తనను కూడా ఈ 2-3 రోజుల్లో పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.